మంచిర్యాల జిల్లాలో శ్రీరాంపూర్ ప్రాంతం ఆర్కే-7 భూగర్భ గనిని తాత్కాలికంగా మూసివేయనున్నారు. అటవీ శాఖ అనుమతులు రాకపోవడంతో ఆర్కే-7 గనిని జూలై 15 నుండి మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు నెల రోజుల క్రితమే ఆ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత ఉత్తర్వులను ఎస్సీసీఎల్ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో 2 రోజుల క్రితం మంచిర్యాల జిల్లా అటవీ అధికారి శివ్ ఆశీష్ సింగ్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్కే-7 గనిలో పనిచేస్తున్న 1370 మంది కార్మికుల్లో 800 మందిని ఇతర గనులకు డిప్యుటేషన్ పై పంపాలని ఎస్సీసీఎల్ యాజమాన్యం యోచిస్తోంది. గని మూసివేతపై అటు సింగరేణి కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఆర్కే-7 మైన్ శ్రీరాంపూర్ ఏరియా మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి మైన్లో ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ రెన్యువల్ కాలేదని ఒక డిస్టిక్ని బంద్ పెట్టమని నోటీస్ ఇచ్చారు. సింగరేణి యాజమాన్యం 2 సంవత్సరాల క్రితమే దాన్ని రెన్యువల్ కొరకు పంపించారు. ఫారెస్ట్ వాళ్ళు పైనుంచి రెన్యువల్ చేయకుండా ఇప్పుడు ఇక్కడ మంచిర్యాల ఫారెస్ట్ అధికారి మీరు రెన్యువల్ కాలేదు కాబట్టి ఆ డిస్టిక్ని బంద్ పెట్టండి అని నోటీస్ ఇవ్వటం వల్ల ఆ మైన్లో పనిచేసే సుమారు 300-400 మందికి పని లేకుండా పోద్ది. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఒక నెల రోజుల కొరకు డిప్యుటేషన్ మీద పక్క మైన్స్కి పంపించడం అనేది జరుగుతుంది అని యాజమాన్యం చెప్తా ఉన్నది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు బయట ప్రైవేటు వ్యక్తులు ఫారెస్టులో ఇల్లీగల్గా మైనింగ్ నడిపించుకున్నా వాళ్ళు పట్టించుకోరు. సింగరేణి కంపెనీ లీగల్గానే 2 సంవత్సరాల క్రితమే రెన్యువల్కి పంపించినా రెన్యువల్ చేయకుండా ఇప్పుడు మీకు పర్మిషన్ లేదు కాబట్టి బంద్ చేయండి అని నోటీస్ ఇవ్వడం. మంచిర్యాల జిల్లాలో శ్రీరాంపూర్ ప్రాంతం ఆర్కే-7 భూగర్భ గనిని తాత్కాలికంగా మూసివేయనున్నారు. అటవీ శాఖ అనుమతులు రాకపోవడంతో ఆర్కే-7 గనిని జూలై 15 నుండి మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు నెల రోజుల క్రితమే ఆ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత ఉత్తర్వులను ఎస్సీసీఎల్ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో 2 రోజుల క్రితం మంచిర్యాల జిల్లా అటవీ అధికారి శివ్ ఆశీష్ సింగ్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్కే-7 గనిలో పనిచేస్తున్న 1370 మంది కార్మికుల్లో 800 మందిని ఇతర గనులకు డిప్యుటేషన్ పై పంపాలని ఎస్సీసీఎల్ యాజమాన్యం యోచిస్తోంది. గని మూసివేతపై అటు సింగరేణి కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా మంచిర్యాల ప్రతినిధి సత్యనారాయణ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సత్యనారాయణ, గని మూసివేతపై కార్మికుల స్పందన ఎలా ఉంది? శిరీష, మంచిర్యాల జిల్లాలో సింగరేణి బొగ్గు గని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సింగరేణి అధికారులు అయితే ప్రకటించారు. ముఖ్యంగా అటవీ శాఖ అనుమతులు లేకపోవడంతో కూడా శ్రీరాంపూర్ డివిజన్ కు సంబంధించి కూడా ఆర్కే-7 గనిని కూడా మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ముఖ్యంగా ఈ గనిలో 1300 మంది కార్మికులు అయితే విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే శ్రీరాంపూర్ ఆర్కే-7 గనిలో పనిస్థలాలను అనుమతించిన ప్రాంతాన్ని దాటుకొని వెళ్లే కార్మికులు అయితే పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. వెంటనే మన అధికారులు అయితే అక్కడ బొగ్గు ఉత్పత్తిని నిలిపివేయాలంటూ అటవీ శాఖ లేఖ రాసినట్లు గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అయితే తెలిపారు. యజమాన్యం మరో 2-3 రోజుల్లో దాదాపు 400 మందికి పైగా ఉద్యోగాలను స్థానికంగా ఉన్న ఇతర గనుల్లో తాత్కాలికంగా డిప్యుటేషన్ పై పంపించడానికి ఏర్పాట్లు చేస్తుందని ఆయన తెలిపారు. ఇది కార్మికుల్లో అశాంతికి దారి తీస్తుందని తాము సింగరేణి ఎండి ఎన్ బాలరామ్ దృష్టికి తీసుకెళ్లామని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో కూడా మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సూచిస్తున్నారు. శిరీష. ఓకే, రైట్ సత్యనారాయణ, థ్యాంక్ యూ.